హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కంప్లీట్ డైట్ గురించి తెలుసుకుందామండి. నేను చాలాసార్లు చెప్పాను డైట్ గురించి. అయితే ఈ మధ్యన నన్ను చాలామంది డైట్ ఇది తినొచ్చా, అది తినొచ్చా, ఇది ఓకేనా, అది ఓకేనా అని అడుగుతున్నారు. అందుకని ఇంకొకసారి చెప్దామని అనుకుంటున్నాను. మామూలుగా అయితే కొంతమంది చెప్తున్నారు స్పెషల్ కిడ్స్కి, అంటే ఆటిజం కిడ్స్కి ప్యాకెడ్ ఫుడ్స్ ఇవ్వకూడదు, ఫ్రూటీ మాజా లాంటివి ఇవ్వకూడదు, ఇట్లా చెప్తున్నారు. అవి స్పెషల్ కిడ్స్కే కాదండి, నార్మల్ కిడ్స్కి కూడా ఇవ్వకూడదు ఎవరికి కూడా. ఈ ప్యాకెడ్ ఫుడ్స్ ఏంటంటే క్యాన్సర్ కారకాలు ఉంటాయి కాబట్టి పెట్టకూడదు. ఇంకేవైనా సరే వాటిలో మామూలుగా హెల్తీ కాదు కాబట్టి పెట్టకూడదు. సో దీన్ని మాత్రం స్పెషల్ కిడ్స్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఏ కిడ్స్కి కూడా పెట్టకూడదండి. అదైతే నాకు తెలిసినంతవరకు పెట్టకూడదు. అయితే కొంతమంది ఏమని అడుగుతున్నారు, ఈరోజు అక్క బనానా పెట్టాను, బాగా హైపర్ అయిపోయాడు, అమ్మో రేపటి నుంచి పెట్టకూడదు ఇంకా అట్లా అంటున్నారు. అట్లా ఏమీ ఉండదు. ఈ బనానా ఏంటి, మిల్క్ ఏంటి, ఇవి ఆటా ప్రొడక్ట్స్ ఇవన్నీ కొంచెం హైపర్ అంటే ఎనర్జీ లెవెల్స్ పెంచేవి కాబట్టి అవి తిన్న వెంటనే కొంచెం ఎనర్జీ ఎక్కువ వస్తుంది. సో వెంటనే వీళ్ళు ఆడటం ఎగరటం అట్లా చేస్తారు. అంతేగాని దీనివల్లే వచ్చేసిందని మన మనసులో నుంచి తీసేయాలి. ఫస్ట్ తీసేసి ఏం పర్వాలేదు, అప్పుడప్పుడు కొంచెం పెడితే ఏముంది, కొంచెం హైపర్ అయితే కొంచెం ఎక్కువ ఆడుకుంటాడు అంతే కదా. ఎక్కువ ఆడిపించండి, కాసేపటికి వాడే నిద్రపోతా పడుకుంటాడు కదా నైట్ అయ్యేసరికి. అందుకని ఎక్కువ ముందు మనము మారాలి అంటాను. అందుకే ఏదైనా సరే పూర్తిగా ఆపేయకూడదు పిల్లలకి. కొంచెం కొంచెం పెడుతూ ఉండొచ్చు, కాకపోతే అసలు అన్హెల్దీవి పెట్టొద్దు. షుగరు ఇలాంటివి పెట్టకుండా గూడ్ ఐటమ్స్ అంటే బెల్లం ఐటమ్స్ ఇలాంటివి పెడితే బాగుంటుంది అంటాను నేను. పూర్తిగా మాన్పించేసి ఆ పిల్లలకి అవి పరిచయం చేయకుండా స్కూల్కి పంపిస్తున్నాం అనుకోండి, ఎటు నార్మల్ కిడ్స్కి అవి పంపిస్తూ ఉంటారు, కుకీస్ అని మిగతావి చాక్లెట్స్ అని. స్కూల్కి పంపించినప్పుడు వాళ్ళ బాక్స్ తీసుకోక ఇంకేం చేస్తారండి, వాళ్ళ బాక్స్ తీసుకుని తినేస్తారు కదా పిల్లలు. అందుకని పరిచయం చేయకుండా అసలు పిల్లలకి ఇవి అస్సలు పెట్టకుండా ఉండొద్దు. అప్పుడప్పుడు కొంచెం కొంచెం పెడుతూ ఉండండి అని చెప్తున్నాను. అయితే స్కూల్లో నుంచి చాలామందికి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా. అప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి అని బాధపడకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు, మన కిడ్లో ఉన్న లోపాలు చెప్తున్నారు. ఈరోజు మీ అబ్బాయి పక్కన పిల్లాడిని కొట్టాడండి అంటే ఎందుకు కొట్టాడు, ఏ కిడ్ అయినా కొడతాడు, కాకపోతే మన వాళ్ళని ఎక్కువగా కొంచెం అబ్జర్వేషన్లో ఉంచుతాం కాబట్టి వాళ్ళే కొట్టినట్టు అనిపిస్తుంది. సో ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా మనం చేయాలి, కొట్టకూడదు నాన్న, తిట్టకూడదు, బ్యాడ్ హ్యాబిట్స్ చేయకూడదు, ఇట్లా చెప్పడానికి ట్రై చేయండి. కానీ అయ్యో కంప్లైంట్స్ వచ్చేస్తున్నాయి ఏం చేయాలని అసలు ఎవ్వరు బాధపడొద్దండి. మనకు ఒక విధంగా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నట్టే. మనం అట్లా కూడా క్లారిటీ మామూలుగా ఏంటంటే పిల్లల మీద వర్కౌట్ చేస్తూ ఉండొచ్చు కదా. ఏదైనా కంప్లైంట్ వచ్చింది, ఓహో ఇది కంప్లైంట్ వచ్చింది కాబట్టి దీని మీద ఎక్కువ వర్కౌట్ చేయండి. ఇప్పుడు చెరీ బాబాయ్ అన్నాడు, స్కూల్ నుంచి ఎప్పుడు వచ్చే కంప్లైంట్ మరాఠీ సరిగ్గా చదవట్లేదు. ఓహో మరాఠీ చదవట్లేదు కాబట్టి వాడిని కొంచెం ఎక్కువ చదివించాలి అంతే. అంతేగాని అయ్యో మరాఠీ చదవట్లేదు అంటే వచ్చేస్తుందా అండి. అందుకని ఏం పర్వాలేదు, కంప్లైంట్స్ వచ్చినా సరే వాళ్ళలో ఉన్న లోపాలుగా గుర్తించి అవి నార్మల్ చేయడానికి ట్రై చేయండి అనమాట. ఇంకా నార్మల్ కిడ్స్ కూడా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, నార్మల్ కిడ్స్ కూడా కొంచెం హైపర్గా అనిపిస్తున్నారు కదా అక్క, మరి వాళ్ళకి కూడా తేడా ఉన్నట్లేనా అని అడుగుతున్నారు నన్ను. ఈ మధ్యన అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీను. అయితే హైపర్ అనేది మనం మన కిడ్స్లో పెట్టి ఎక్కువగా చూసేస్తున్నాం కదా, అది అందరిలో ఉండేది. ఒక్కొక్క కిడ్ యాక్టివ్గా ఉంటారు, ఒక్కొక్క కిడ్ నార్మల్గా ఉంటారు. నేను చాలామంది చూస్తూ ఉంటాను. అందులోనూ నాకు కొంచెం ఇవి స్పెషల్ కిడ్స్ తెలుసు కాబట్టి నార్మల్ కిడ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నాకు వెంటనే తెలుస్తుంది. అలాగని వాళ్ళని స్పెషల్ కిడ్స్ అనలేము కదా. హైపర్ యాక్టివ్ అనేది నార్మల్ ఇష్యూ, అది మన పిల్లల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. ఎక్కువగా ఆడిపిస్తే సరిపోతుంది. అయితే పిల్లలకు పెట్టే ఫుడ్లో మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన ఇంట్లో పిల్లలతో చేయిస్తూ ఉన్నామంటే వాళ్ళు ఏదైనా సరే తీసుకోవడానికి ఇష్టపడతారండి. నేను ప్రాక్టికల్గా చేసి చెప్తున్నాను. మనం ఏదన్నా ఒక ఫుడ్ ఐటెం వాడు తినట్లేదు, ఒక డ్రై ఫ్రూట్ లడ్డు చేసామనుకోండి, తను తినట్లేదు అనుకుందాము, కానీ అదే ఐటెంని తను కూర్చోబెట్టి మాట్లాడిపిస్తూ ప్లే మోడ్లో, ఇందులో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయాలి కదమ్మా, గీ తీసుకుందాం, ఫస్ట్ గీ వేసి కొంచెం ఎన్ని బాదం పప్పులు వేద్దాం చూడు, 10 బాదం పప్పులు కౌంట్ చేయనా, 1 2 3 వేసేద్దాము, దీంట్లో నెమ్మదిగా ఫ్రై చేసుకుందాము,
ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టాలండి. పిల్లలు మాత్రం బీ కేర్ఫుల్, చాలా దూరంగా పెట్టి చేయించాలి. నేనైతే అంటే పిల్లలకి యూజ్ అవుతుందని చెప్తున్నాను కానీ స్టవ్ దగ్గర తీసుకువెళ్ళటం మాత్రం చాలా డేంజర్ అనమాట. చాలా చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు కాబట్టి నేను ముందుగానే అది చెప్తున్నాను. కానీ ఇలా చేయటం వల్ల వాళ్ళు తినటానికి ఇష్టపడతారు. అక్కడ ఏమేమి ఉన్నాయి, బాదం పప్పులు వేస్తాం, జీడిపప్పులు, పిస్తా అన్నీ వేస్తాం కాబట్టి అవి నేర్చుకుంటారు. తర్వాత మిక్సర్ వేయిస్తాం కాబట్టి వాళ్ళకి కొన్ని సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అవి కూడా పోతాయి. మామూలుగా ఏదన్నా అక్కడ ప్లాట్ఫామ్ మీద మిక్సర్ పెట్టి తన పక్కన కూర్చోబెట్టి మనం వేయగలిగామంటే తనకు చాలా వరకు ఇష్యూస్, అది సెన్సరీ ఇష్యూస్ పోతాయండి. ఇవన్నీ కూడా దాంట్లో ఒక పార్టే. అందులో వాడు చేసి ఉంటాడు కాబట్టి నువ్వే కదా చేసావు, నేను చేయలేదు. ఈరోజు చెర్రీబాబు లడ్డు చేసేసాడనమాట. చూడమ్మా టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నావు చెప్పు. నువ్వు బాగా ఉందనుకో అందరికీ పెడదాం, బాగా నిన్ను మెచ్చుకుంటారనమాట. అందరికీ చిన్న చిన్న లడ్డూలు చేద్దామమ్మా, పెద్దవి చేస్తే మనకు కూడా ఉండాలి కదా, ఉండవు కదా. ఇంకా అలా అనమాట. వాళ్ళతో చిన్న చిన్నగా రౌండ్స్ చేయించి నేనే చేశాను అని చెప్పి అందరికి ఇచ్చిరామని చెప్పటం, ఎళ్ళు తాతయ్యకి ఇవ్వు, నాయనమ్మకి ఇవ్వు, డాడీకి ఇవ్వు, ఇట్లా ఎలా ఉంది అని అడగటం. ఇట్లా చేసామనుకోండి పిల్లలకి చాలా వరకు అంటే చాలా వరకు మనకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ప్రతి దాంట్లో కుక్ చేసే దాంట్లో కూడా అదే ఆయిల్ అని తెలుస్తుంది, పసుపు అని తెలుస్తుంది. అదే ఒక పసుపుని మనం ఒక ఫ్లాష్ కార్డ్లో చూపిస్తే వాడికి కనిపెట్టడం దాదాపు 3-4 మంత్స్ వరకు కూడా కొంతమంది తెలుసుకోరండి. చెర్రీబాబు అయితే ఇది టర్మరిక్ పౌడర్, ఇది టర్మరిక్ పౌడర్ అంటే వాడికి ఏంటనేది తెలిసేది కాదు పాపం. ఎప్పుడైతే నేను కిచెన్లోకి తీసుకువెళ్ళి కూరల్లో వేస్తూ చూపించానో 2 డేస్లోనే అది టర్మరిక్ పౌడర్ అని చెప్పాడు. అట్లా ఉంటుంది అన్నమాట. అందుకని ప్రాక్టికల్గా చేయండి ఏదైనా సరే. హెల్తీ ఫుడ్ పెట్టండి. ఇంట్లో మనం చేసుకునేది వాళ్ళ కోసం సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఆయిల్ ఐటమ్ అని పూరి పెట్టట్లేదు. మనం అంటే పూరి డైలీ చేసుకోం, ఎప్పుడో 1 మంత్కి 2 టైమ్స్ 3 టైమ్స్ చేసుకుంటాం. అప్పుడు ఆ పిల్లలకు పెట్టడానికి ఏమైందండి, పెట్టొచ్చు కదా, పాపం వాళ్ళకి ఇష్టపడతారు కదా. ఏమి కాదు, అన్నీ పెట్టొచ్చు. ఏదైనా లిమిటెడ్గా పెడితే ఏ ప్రాబ్లం ఉండదు. మంచి మంచి హెల్తీ లడ్డూస్ చేసి పెట్టండి, కుకీస్ చేసి పెట్టండి పిల్లలకి. లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ పరిచయం చేయండి. ఎందుకంటే దాదాపు ఎవరో వారికి ఎందుకు, నాకే లీఫీ వెజిటబుల్స్ తినటం ఇష్టం ఉండదు కర్రీ చేస్తే కనుక. కానీ అన్ని లీఫీ వెజిటబుల్స్ వేసి ఫ్రైడ్ రైస్ చేస్తే కనుక నేను చాలా బాగా తింటాను. పిల్లలు కూడా మా ఇంట్లో ఎవరైనా అంతే, ఫ్రైడ్ రైస్ చేస్తే వెజిటబుల్స్ వేసి బాగా తింటాం. అదే లీఫీ వెజిటబుల్స్ అనమాట. సో అట్లా మన పిల్లలు ఒకటి తినట్లేదంటే దాన్ని వేరే విధంగా ఎలా చేయొచ్చు. క్యారెట్ తినడం అందరం ఇష్టపడము, కానీ క్యారెట్ రైస్ చాలామందికి ఇష్టపడతాము. ఇట్లా అన్నమాట. ఏదో విధంగా తినటమే కదండి కావాలి, మనకి లోపలికి వెళ్ళటమే కదా కావాల్సింది. అందుకని ఇలా ఏది మనకి ఏది ఆలోచన వస్తే అది చేస్తూ ఉండండి. మంచి మంచి ఫుడ్స్ వాళ్ళతోనే ప్రిపేర్ చేసి చేస్తే కనుక మనకి వాళ్ళతో స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది. వాళ్ళు 1-2 ఐటమ్స్ అందులో నుంచి నేర్చుకుంటారు, తినటానికి ఇష్టపడతారు. మెయిన్ వాళ్ళు చేసిన ఫుడ్ వాళ్ళు తినటానికి బాగా ఇష్టపడతారు. చాలా కలర్ఫుల్గా చేసివ్వండి. ప్లేటింగ్ అది తనకి ఇష్టమైన 1-2 ఒక చాక్లెట్ కూడా పెట్టవచ్చు మనం, ప్లేటింగ్ తను ఇష్టపడాలి అంటే. నేనైతే ఎక్కువ ఆలూ ఫ్రై చేసేదాన్ని. చిన్న 2 పీసెస్ తీసుకుని చిన్న పాన్లో ఊరికే పైన ఫ్రై చేసి ఇచ్చేదాన్ని. పన్నీర్ అలాగే చేసి ఇచ్చేదాన్ని. తనకి ఇష్టమైన ఐటమ్స్ అనమాట. 4 బెండకాయలు కట్ చేసి కొంచెం ఫ్రై చేసేసి ఏ రైస్ చేసినా సరే పైన పెడితే కనుక తను తినేసేవాడు అప్పుడు. అట్లా తింటారండి పిల్లలు. మీరు కూడా ట్రై చేయండి. ప్రత్యేకంగా వాళ్ళకంటూ ఏ డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్ కిడ్స్కి హెల్తీగా ఎలా ఫాలో అవుతామో అలా ఫాలో అయితే చాలు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.